సో అప్పుడే సెకండ్ టైం థర్డ్ టైం కూడా చూసేస్తున్నారా? ఒక మంచి సినిమా తీస్తే ఆ సినిమాని మీరు ఇలాగే సూపరేట్ చేస్తారు. ఎస్పెషల్లీ నందమూరి అభిమానులకి థియేటర్ ఆది సినిమా ఇక్కడే చూశారు కదా, నరసింహనాయుడు ఇక్కడే చూశారు కదా. సో జూనియర్ ఎన్టీఆర్ కు ఆది ఎలాగో, బాలయ్య బాబుకి నరసింహనాయుడు ఎలాగో, ఈరోజు పటాస్ కళ్యాణ్ రామ్ గారు వచ్చింది. సో ఇంత మంచి సినిమా రానికి క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ కళ్యాణ్ రామ్ గారు. కళ్యాణ్ రామ్ గారు 10 ఏళ్ల నిరీక్షణ పటాస్ అది ఇచ్చింది అనిల్. ఒక కళ్యాణ్ రామ్ గారితో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ప్లాన్ చేసి చేయడానికి కారకుడు డైలాగ్స్ అయితే ఉంది, కామెడీ అయితే ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు సెకండ్ హాఫ్ లో రాబోతున్న మదర్స్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్క లేడీస్ అందరు ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో మీకు అందరికి ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. పిల్లలు అలా చూడండి. అందరికి తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఇంకోసారి ఈ సినిమాను సూపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో మా సంస్థ ద్వారా రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్కి అవకాశం ఇచ్చాడు ఒక మంచి సినిమాని మీకు చూపించడానికి. మా సంస్థ ద్వారా వచ్చిన సినిమాని సూపరేట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులందరికీ 10 సంవత్సరాల తర్వాత నాకు ఇంత గొప్ప శిక్షించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో అలాగే ఉన్నారు. సరే ఇప్పుడు చిన్న డైలాగ్ చెప్తున్నారు, ఎంటర్టైన్మెంట్ సీరియస్ డైలాగ్ రెడీగా రెడీ కనిపించే 3 సినిమాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపిస్తే నా ఆలోచనైనా థ్యాంక్స్ లాట్. ఇందాక రాజు గారు చెప్పినట్టు 100% ఒక సీన్ ఉంటుందండి, బైవన్ సీక్వెన్స్ extraordinary scene. Thanks Hari for such a good scene and ఇంత గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు I would like to thank Hari once again. సాయి గారు, రెడ్డి గారు వీళ్ళందరూ ఫ్యామిలీ సాయి గారు. ఇప్పుడు వీళ్ళందరూ యాక్ట్ చేసిన ఫ్యామిలీ నాతో ఉన్న ఫ్యామిలీ, నా ఇంకో ఫ్యామిలీ రాజు గారు అండి. థ్యాంక్ యూ రాజు గారు. మా వెంట ఉంటూ ఎప్పుడు తొందరపడుకోవట్లేదు. నేనే అడిగాను సార్ రాజు థియేటర్ పెంచండి ఇంకా వద్దమ్మా, ఈ సినిమాని మంచి థియేటర్తో పడాలి, కాంపాక్ట్ రిలీజ్ చేద్దాం, రిలీజ్ చేస్తే దాన్ని వాల్యూ వేరుంటుందని చెప్పి మాకు అందగా ఉంది. ఈ సినిమాని సక్సెస్ మాట పడుతుందని రాజు గారు వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ సార్. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్, ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ ఇంకొకసారి థ్యాంక్స్ లాట్. ఎవడన్నా పైరసీ చూశాడు పార్తాయ మొదలవుతూ వస్తుంది రెడ్డి గారు అంటే అందరూ ఆనేసి అందరూ దేనికోసం వెయిటింగో తెలుసు. ఏ సాంగ్ రాసి వచ్చారు అరివో సాంగ్ చెప్పారు. బస్తా కావాలని తెచ్చారా? వెరీ గుడ్. అయిపోయింది ఫోను. ఒక్కసారి గట్టిగా అందరూ మన కళ్యాణ్ రామ్ గారికి సక్సెస్ వచ్చినప్పుడు క్లాస్ కొడితే చాలా హ్యాపీ. అనిల్ కూడా ఒకసారి వేసుకుందాం. పోలీసులు అయిన తర్వాత ఫస్ట్ టైం నా డైలాగ్ కళ్యాణ్ రామ్ చెప్పాడు. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, నేను నిన్నే కర్ణాటక నుంచి వచ్చాను, అక్కడ కూడా అదరగొడుతోంది, మన పటాస్ పేలిపోతోంది. నిజంగా నేను నా జీవితం ఎన్టీ రామారావు గారితో మొదలెట్టాను 1973-74. సో నా వయసు తెలిసిపోయింది కదా, అప్పుడే రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను. తర్వాత మేజర్ చంద్రకాంత్లో ఆయన చేత బాగా దెబ్బలు తిన్నాను.
సూపర్ హిట్. మళ్ళీ బాలయ్య బాబుతో రౌడీ ఇన్స్పెక్టర్, ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో పటాస్. సో ఎంత ఆనందంగా ఉంటుందంటే తాతగారి దగ్గర నుంచి ఈరోజు ఈ మనవడు వరకు సూపర్ హిట్ 3 సినిమాల్లో చేయడం, ఆ 3 తరాలతో చేయడం. సో కంగ్రాచులేషన్స్ టు నందమూరి ఫ్యామిలీ. అలాగే ఇందులో ఈరోజు నా కొడుకు హీరో అయ్యారు, మీ అందరికీ తెలుసు. ఆది ఈరోజు నాకు ఒక విధంగా ఇప్పుడు పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్. జీకే నీ ముందు నిల్చుని మీసం తిప్పి మగాడు రావాలన్నావుగా, వచ్చాడ్రా నా కొడుకు. అసలు ఆ డైలాగ్ కి పేలిపోతుంది అన్ని చోట్ల. సో చాలా ఆనందంగా ఉంది. కారణం మా అనిల్. సో అనిల్ ప్రతి డైలాగు ప్రతి సన్నివేశం ఎంత కాన్ఫిడెంట్ గా, సార్ తప్పకుండా మేమే అనుకుంటున్నాం, మీ డైలాగ్ చెప్తున్నప్పుడు సార్ ఇక్కడ క్లాప్స్ పడతాయి, ఇక్కడ జనం ఇలా రెస్పాండ్ అవుతారు, ఇక్కడ జనం ఇలా చూస్తారు అన్న దానికి ఈరోజు ఆ స్పందన మీరిచ్చిన ఆశీర్వాదమే. సో మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, నిజంగా ఈ సినిమా ఈరోజు మీ అందరూ ఈ సినిమాలో ఉండడం మాకు ఆనందంగా ఉంది. అద్భుతమైన టెక్నీషియన్స్, మ్యూజిక్ కానీ, ఫైట్స్ కానీ, మిగతా ఆర్టిస్టులు కానీ అందరూ బాగా చేశారు. మామూలుగానే మనిషి అన్నాడు కొట్టి టెంపర్ ఉంటుంది, అది డ్రెస్ చేసుకున్నవాడికి టన్నుల్లో ఉంటుంది. అది సినిమాలో డైలాగ్. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా పోలీస్ అన్నోడికి టీ స్పూన్ టెంపర్ ఉంటుంది, ఆ డ్రెస్ నందమూరు రోజులు వేసుకుంటే టన్నులు కొట్టుకుంటుంది. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఫస్ట్ నాకు ఈ సినిమా ఇచ్చి నన్ను నమ్మి త్రూఅవుట్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, బ్రదర్ లాగా ట్రీట్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు నేను మార్కెట్లోకి ఎన్టీఆర్ఎస్ ప్రొడక్ట్ గా బయటకు వచ్చాను. ఎన్టీఆర్ఎస్ అంటే నందమూరి తారక రామారావు అవార్డ్, ఆ పెద్ద బ్లెస్సింగ్స్ తో ఇక్కడికి వచ్చాను. సో ఆయనకి తిరుగు ఉండదు అని నాకు ఆయన పేరు చూసినప్పుడు అనిపిస్తుంది. సో అది అవుట్ ఆఫ్ ఎమోషన్ లో వచ్చిన కాన్ఫిడెన్స్. అలాగే ఈ సినిమాకి ఎంతో మంది ఆర్టిస్టులు నా మీద ప్రేమతో చాలా కోఆపరేటివ్ గా వర్క్ చేశారు. సాయి కుమార్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన సలహాలు కానీ, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళ ఆర్టిస్టులందరికీ పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అలాగే రాజు గారు ఈ సినిమా చూసి ఆ రోజు నుంచి ఆయన మాతో జర్నీ స్టార్ట్ అయింది. ఈ సినిమాని ఆయన దగ్గర నుండి మా టీంతో పాటు, మా ఎన్టీఆర్ టీంతో పాటు ఆయన మా పక్కన నిలబడి ఈరోజు ఈ సినిమాని సక్సెస్ లో మాతో ఎంజాయ్ చేస్తున్నారు. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఇంకో 2-3 వారాల వరకు. సో ఈ 2-3 వారాలు మీకు ఫీస్ట్ ఉంటూనే ఉంటుంది. అలాగే ఓకే సారీ. అలాగే ఈ సినిమాకి ఎంతో మంది టెక్నీషియన్స్ చాలా మంది హార్డ్ వర్క్ చేశారు. ఈ రోజు ఈ అవుట్పుట్ రావడానికి నాతో పాటు ఎంతో మంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు. కెమెరామెన్ సర్వేష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, ఫైట్ మాస్టర్ వెంకట్, డాన్స్ మాస్టర్స్ రాజు చంద్ర గారు, జానీ మాస్టర్ గారు, అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎడిటర్ తమిరాజ్ గారు, అలాగే ఈ సినిమాలో ఒక అద్భుతమైన CG ఎపిసోడ్ చేసిన మా అద్భుత టీం, వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా త్రూఅవుట్ నాతో పాటు ఉండి స్క్రిప్ట్ స్టేజ్ నుంచి నా టీం కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచారు. ముఖ్యంగా ఎస్ కృష్ణ అనే నా స్టోర్ రైటర్, కో డైరెక్టర్, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మహేష్, నవీన్, అసిస్టెంట్ డైరెక్టర్ షారీ నాయుడు, వీళ్ళందరూ ఇప్పటికీ ఆ కసితో పనిచేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఈ సినిమా సక్సెస్ తో కూడా నాతోటే ఉన్నారు.